తల అంటే అందులో ఏదో ధోని తల, అజిత్ తల థింక్ చేస్తారు. మన తెలుగులో తల అంటే హెడ్. సో పోస్టర్ చూసి ఉంటారు, ధోని హెడ్ ఈవెంట్. సో కథలో వెరీ ఇంపార్టెంట్ అయిన విషయం ఆ తల. మూవీ ఫినిష్ అయినప్పుడు అందరికీ తెలుసు తల ఎంత ఇంపార్టెంట్. లెగ్ చేయి లేకుండా బతుకొచ్చు, బట్ హెడ్ లేకుండా బతుకు కష్టం. సో హెడ్తో నేను బతుకోవాలి అని సింబాలిక్గా పెట్టింది. సో నా హెడ్ పెట్టి దీని మూవీ కష్టపడి చేశాను. ఈ మూవీ అందరూ చూసి హిట్ చేయాలి. 14 ఫిబ్రవరి విత్ లవర్స్ డే. ఈ మూవీ లవర్స్ డే చెప్పడం అలా వైలెంట్ వ్యాలంటైన్స్ డే. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అన్ని మూవీలో అన్ని కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఈ మూవీలో కొత్త కాంటెంట్ ఉంటుంది. ఒక టీనేజ్ అబ్బాయి ఇంత పెద్ద యాక్షన్ చేస్తున్నారంటే దానికి ఇంతవరకు నాకు తెలిసి మూవీ లేదు. అన్నీ పెద్ద పెద్ద హీరో చేస్తారు. దానికి మీనింగ్ ఏమైనా ఉంటుంది. ఇక్కడ అలా లేదు. ఒక టీనేజ్ అబ్బాయి ఎమోషనల్గా ఫైట్ చేస్తున్నారంటే వాడు ఆర్డినరీ బాయ్ వాడు స్టోరీ. వాడు చిన్నప్పుడు కరాతే అని నేర్చిన వాడు కాదు. అలాంటి ఒక ఆర్డినరీ అబ్బాయి ఎలా ఎమోషన్ అవుతారంటే ప్లే ఇది కొత్తగా ఉంటుంది. జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు. దానికి టీనేజ్ యాక్షన్ కారణం కరెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంది చెప్తారు మీరు చూసి. సో దాన్ని నేను రాయడమే అంత కాన్సెప్ట్ అబ్బాయితో చేయాలి, బట్ చేయాలి. ఎందుకు నేను ఆ కాన్సెప్ట్ తీసుకున్నానంటే ఇప్పుడు కరోనా తర్వాత అన్ని టీనేజర్స్ మూవీ చూస్తున్నారు. వాళ్ళే ఫస్ట్ వచ్చేస్తున్నారు. ఈ మిస్టేక్ ఆ మిస్టేక్ ఇక్కడ ఈ మిస్టేక్ కూడా చెప్పేస్తున్నారు. ముందర లేదు. ఇప్పుడు చాలా బ్రెయిన్ ఉండే స్టూడెంట్ అయిపోయినారు. గ్రాఫిక్ బాగాలేదని చెప్పేస్తున్నారు. అది సో అందువల్ల వాళ్ళ మనసులో మనం ప్లేస్ పెట్టాలంటే అమరాక్షయ్య గారి మూవీలో వాళ్ళు అన్ని బాగుంది వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం కాకుండా వస్తారు. సో వాళ్ళు ఎంటర్ అవ్వకపోతే టీనేజ్ వాళ్ళు మనసులో ఉన్న క్యారెక్టర్ ఉండాలి, వాళ్ళు ఒక్కరా ఉండాలని చెప్పి నేను ఈ కథ సెలెక్ట్ చేసుకుని దానికి నా అబ్బాయి అక్క పెట్టుకుంటాను. సో డోంట్ మిస్ ఇట్. వెరీ చాలా రోజుల తర్వాత అమరాక్షయ్య క్యాప్లో వస్తున్నాడు. డబుల్ రణం ఎంజాయ్ చేయండి. అందరూ అడుగుతుంటారు ఎక్కడ వెళ్ళినా అమరాక్షయ్య గారు సార్ ఎప్పుడు సార్ రణం వచ్చేసింది ఎంజాయ్ చేయండి. డబుల్ లేదు, ట్రిపుల్ రణం. ఇంకా నేను అందరితో చెప్తున్నాను మళ్ళీ మూవీ తీసుకెళ్తాను. సమ్ మై మదర్ ప్రాబ్లమ్స్ ఇట్లా ద్వారా గ్యాప్ వచ్చి. అలాగే రణం మూవీతో అసలు అమ్మ రాజశేఖర్ గారు అంటే ఏంటి అనేది తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక ఊపు ఉంటుంది. అందులో నా పేరు చిన్న మూవీ కొరియోగ్రఫీ అసలు ఏపీ తెలంగాణలో అసలు ఒక వేరే లెవెల్ అనమాట. సో దీంట్లో అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బట్ ఈ ట్రెండింగ్ అయితేనే ఉంటుంది. ఆ ట్రెండ్ అప్పుడు ఉంటుంది. ఈ ట్రెండ్లో ఒక మాస్ ఎలిమెంట్ అంటే ఎలా ఉండాలంటే కంటెంట్తో ఉండాలి, లైవ్గా ఉండాలి. ఐ మీన్ కమర్షియల్ మనం థింక్ చేసిన డ్రీమ్ల సాంగ్ థింక్ చేసిన 100 మెంబర్స్ కొట్టడం అలాంటి మాస్ ఉండదు. ఈజ్ అ లైవ్ మాస్. ఒక కొత్త ఇది జనంగా ఎంజాయ్ చేయలే ఒక కొత్త విషయం ఉంటుంది. ఇంకా ట్రైలర్ చూస్తే చాలా మాస్ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయండి. అసలు అబ్బాయి వయసు చూస్తే చాలా చిన్నది, బట్ మాస్ ఎలివేషన్స్ చాలా బీభత్సంగా ఉన్నాయి. అంటే లైక్ ఎలా అంటే ఆ అబ్బాయిని చూస్తే ఒక గోపిచంద్ గారిని చూస్తున్న ఒక రణం ఏదైతే చూస్తున్నామో ఆ పోస్టర్ లాగైతే ఉంది. సో అంటే ఏ బేస్ మీద మీరు అంత కాన్ఫిడెంట్ గా తీశారు మాస్టర్? నాకు మాస్ తర్వాత ఏం తెలియదండి. నేను నా వైఫ్ కూడా లవ్ చేసినంటే వెళ్ళి స్ట్రైట్ బాత్రూమ్ లేడీస్ బాత్రూమ్ అని చెప్పేసిన ఐ లవ్ యూ. దానికి ఏదో రణమల్ల బ్రిలియట్ సీన్ చేసి మ్యారేజ్ చేశాను. నాకు కొంచెం ఇలా బయటనే అమ్మ బ్యాగ్లో తిరగడం అంత లవ్ ఫీల్ మనకు అది లేదు. సెంటిమెంటల్ ఎక్కువ ఉన్నాయి క్యారెక్టర్. సో నేను పుట్టినప్పుడే మాస్తో పుట్టాను. నా ఫ్యాన్స్ చిరంజీవి గారు, రజనీ గారు. ఐ మీన్ థియేటర్లో ఏంటంటే ఇలా టెన్షన్గా చూడదు నాకు వచ్చేది, క్లాప్స్ కొడుతూనే ఉండాలి థియేటర్. అందుకే లేదా పబ్లిక్ కూడా వచ్చిన అది లేకుండా ఆడియన్స్ అన్ని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ద టెన్షన్ మూవీ, ద టెర్రర్ మూవీలో వస్తుంది చూడండి, హారర్ మూవీ అన్నీ ఇంట్లో చూడండి టెన్షన్ వస్తుంది. క్లాప్స్ వచ్చిన మూవీ మట్టుదా థియేటర్లో ఉండాలి. అప్పుడు మేము థియేటర్లో క్లాప్స్ చెయ్యి అన్ని అరిపేరిపింది అయిపోతుంది. సో అలా ఒక మూవీ మనకి చేయాలి. అలా చేశాను, మీరు చూశారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ట్రెండ్కి ఏదో చేయాలి. ఇప్పుడు నా అబ్బాయి కరోనా టైంలో నాకు మూవీ చేసాం, చిన్న ఇంటి లోపలే మూవీ చేసాం.
అప్పుడు జాలీగా టైం పాస్ బయట వెళ్ళకూడదు వీళ్ళే కెమెరామెన్ నేనే నా అమ్మాయి వాళ్ళు లైట్ మ్యాన్ చేసాం. ఒక అబ్బాయి ఒక ఇంటి లోపల ఎలా దొరకాలి, పెర్ఫార్మెన్స్ అదిరేసాడు, చాలా బాగా చేశాడు. షాక్ అయిపోయినాను. ఏంటో నా ఏది చెప్పినా అలా డబ్బులు ఇస్తున్నాడు ఎవడు. అప్పుడు నా మైండ్లో ఐడియా వచ్చింది, సరే ఓకే. అప్పుడు ఇది ఏ చాయ్ ఒక యాక్షన్ చేసినా అది నార్మల్గా ఉంటుంది. ఎన్ని చేసాను సో ఒక టీనేజ్ యాక్షన్ చేసినది దానికి ఒక పాయింట్ కావాలి. దానికోసం 2 years వీడికి చెప్పలేదు, వీడు మంచి చదువుతాడు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి. సో మంచి ఒబిడియంట్ అబ్బాయి. సో నా వైఫ్ దగ్గర చెప్పాను, చేస్తున్నాను 2 years తర్వాత పాయింట్ వచ్చింది. అది ఇప్పుడు ఎలా అంటే రీమేక్ కష్టం, ఇంకో మూవీలేదు కొట్టడం కష్టం, ఇంకా ఇంగ్లీష్ మూవీలేదు కొట్టడం కష్టం, అన్నీ ఓటీటీలో వచ్చేది. నా అబ్బాయి అన్ని ఏదో ఒక సీన్ చెప్పాను, డాడీ ఇలా హాఫ్ గార్డ్ మూవీస్లో వచ్చింది ఓటీటీలో చూసేసారు. సో మనం కొత్తగా థింక్ చేయాలి. సో ఇప్పుడు ఉన్న పోటీల డైరెక్షన్ ఉన్న పోటీలో ఏదో కొత్తతనం ఉండడం కోసం I played that point that is different, that is Tala. మాస్టర్ మీరు యాక్చువల్లీ